తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. శివకామేశ్వరి ఆనందమయ్య గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. ఈరోజు మనము జగన్మాత వైభవం గురించి చర్చించుకుందాం అనుకున్నాము. అవునమ్మా. ఈరోజు ఏం ప్రారంభిస్తారు? జగన్మాత యొక్క వైభవాన్ని తెలుసుకుందాము. జగన్మాత యొక్క వైభవంలో ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాము. చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన, ప్రతీది నేనే. ఆ బ్రహ్మకీటజనని వర్ణాశ్రమ విధాయిని. ఈ వర్ణాశ్రమాలు నేనే, ఆ పిపీలికాది పర్యంతాన్ని కూడా నేనే కాబట్టి, నేనే సృష్టించాను కాబట్టి నేనే ప్రేమిస్తాను. ఇక్కడ ఏం చెప్తోంది? మనం కాలి కింద చీమనేసి తొక్కేస్తూ ఉంటాం. మనం ప్రాణం ఎంతో అమ్మకు ఆ చీమ కూడా అంతే. జీవరాశులు కదండి. అందుకే అలా అంత ప్రేమిస్తుంది కాబట్టి విశాలమైన వక్షస్థలము కలది. అలాగే మనకి సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంటుంది. శంకర భగవత్పాదులు అమ్మ యొక్క స్తన్యముని తాగి మహాజ్ఞాని అయ్యారని చెప్పి. అక్కడ ఏంటి అంటే ఆ తల్లి యొక్క పాలు తాగినప్పుడు ఈ సమస్త జీవరాశికి కూడా ఆహారాన్ని అందిస్తున్నది అని అర్థం. సమస్త జీవరాశికి ఆహారాన్ని అమ్మ అందిస్తుంది. అందుకే చూడండి, రేపటి ఆహారాన్ని ఆవిడ మనకి ఇవాళే తయారు చేసి పెట్టేస్తుంది. ఈరోజే ఆవిడ పుట్టించిన జీవరాశికి అన్నిటికీ కూడా ఆవిడ ఆహారాన్ని సమకూరుస్తుంది. ఇక్కడ అందుకే ఏమండి, ఆపీన వక్షోరుహాం, విశాలమైన వక్షస్థలము కలది, అందరి ఆకలిని తీర్చేది. అవును, మనం మానవులం కాబట్టి మనం వెతుక్కుంటాం. తల్లి కదా, జీవకోటికి ఆమె కదా ఇవ్వాలి. ఇప్పుడు మానవులం, మనకు కూడా ఆహారం మనమేం వెతుక్కోము, ఆమె ద్వారా. ఎందుకంటే మనకు శక్తిని ఇక్కడ అమ్మ యొక్క తత్వాన్ని చెప్తున్నాం కదా. ఆ విశాలమైన అమ్మ తత్వాన్ని చెప్తున్నప్పుడు తన బిడ్డలందరికీ కూడా ఆహారాన్ని అందిస్తుంది కాబట్టి ఆ పీన వక్షోరుహాం పాళిభ్యాం అళిపూర్ణరత్న చషకం, తనకున్న దాంట్లో తృప్తి ఉంది కాబట్టి చక్కటి నవరత్నాలు పొదిగిన కొండని చేతిలో ధరించింది. చషకం, రత్న చషకం. రక్తోత్పలం బిభ్రతీం, తర్వాత సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం. ఇక్కడ పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం, చేతిలో రత్నభాండాన్ని నింపింది అని ఆ శ్లోకంలో ఉంది. ఎట్లా ఉంది ఆ రత్నభాండము? ఎలా ఉందంటారు? తన జీవితం మీద తనకి తృప్తి ఉంది కాబట్టి తన చేతిలో ఉన్నది రత్నభండం అయింది. మన చేతిలో ఉన్న మన జీవితం మనకి ఏం చెప్తోంది? నీ జీవితాన్ని నువ్వు నీకున్నంతలో నీ దగ్గర ఏది ఉంటే దానితో తృప్తి పడితే నీ జీవితం రత్నభండారంలా కనిపిస్తుంది. ఇది మనకి అమ్మ చెప్తున్నది. తర్వాత బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఇక్కడ ఎర్రని కలువని ధరించింది. రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం, తన సౌమ్యమైన పాదాన్ని రత్నఘటస్థ రక్త చరణం. రత్నఘటస్థ ఇందాక చేతిలో ఏమో పట్టుకుంది కదా, ఇక్కడ ఏం చేసిందండి? తన కాలి కింద ఉన్న కుండకి నవరత్నాలు పొదగబడ్డాయట. ఆ నవరత్నాలు పొదగబడిన కుండ మీద అమ్మ యొక్క పాదం ఉంచింది. మనం చెప్పుకోవడానికి అంతే. కానీ ఇక్కడ ఏంటంటే ఆవిడ యొక్క లీల చూడండి. మాయలోంచి వచ్చాము, మనల్ని మాయలో పడేస్తూ ఉంటుంది. ఈ కుండ అంతా ఈ సృష్టి, ఈ ప్రకృతి. ఈ ప్రకృతికి ఈ మణులు రత్నాలనే అందాలను అద్ది ఆ కొండ మీద ఉన్న తన కాలిని మనల్ని చూడనీయకుండా ఆ కొండనే చూసేలాగా చేస్తుంది. అమ్మని గుర్తించలేం మనం. ఆ కొండ యొక్క అందాలనే చూసి మైపరిచిపోతూ ఉంటాం. ఎంతసేపు ఇక్కడే చూసి మురిసిపోతుంటాము తప్ప పాదాల చెంతకి వెళ్ళాలి అనే ఆలోచన రాకుండా మాయలో పడేస్తూ ఉంటుంది. నేను మాయలోంచి వచ్చాం కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది? తన పాదాల దాకా అందరినీ చేరనీయకుండా అందమైన ఈ భూగోళాన్నంతటికీ అందమైన రత్నాలు పొదిగింది. భ్రమలో ఉంచేస్తున్నారు. చెట్లు, చావలు, పొలాలు, పక్షులు, ఎంత అందమైన ప్రకృతి కదా. ఈ ప్రకృతిని చూస్తాం కానీ, సృష్టిలో ఉన్న అందాలను చూసి తన్మయం అయిపోతాం కానీ ఈ అందం అంతా అమ్మే అని చెప్పి మనం గుర్తించాము.
అంత మాయలో పడేస్తుంది. సౌమ్యాం రత్న ఘటస్థ రక్త చరణాం చెప్పాను కదా, ఆ యొక్క రత్నాలు పొదగబడిన కుండ మీద కాలు పెట్టిన ఓ తల్లి, ధ్యాయేత్ పరామంబికాం, అలాంటి తల్లి నిన్ను ప్రార్థిస్తున్నాను. చూడండి, ఒక్క శ్లోకంలోనే ఇంత ఉంటే అమ్మ గురించి తెలుసుకునేది, అసలు ఇంకెంత ఉంది అమ్మ గురించి తెలుసుకోవడానికి. అందుకే ఎలా ఉంది అమ్మ, అమ్మ అనే తత్వం ఎలా ఉండాలి, జ్ఞానంతో కూడిన త్యాగ నిరతితో ఉండాలి తల్లి అనేవాళ్ళు. ఎంతో త్యాగమే మనం చేస్తేనే, మనకు ఒక స్త్రీ త్యాగం చేస్తేనే తన పిల్లలు, తన భర్త, ఆ ఇల్లు నడుస్తూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే అమ్మవారి గురించి ఆ వైభవాన్ని తెలుసుకోవడానికి మన జన్మ సరిపోదు. ఒక్కొక్క అక్షరాన్ని చదువుకుంటూ వెళ్ళామనుకోండి. అందుకే లలితా రహస్యనామ స్తోత్రం చదువుతున్నప్పుడు 24 నిమిషాలు కనుక చదివితే 72,000 నాడులు ఉత్తేజం అవుతాయట. ఏంటమ్మా ఒక్కసారి చెప్పండి. 24 నిమిషాలు మనం కనుక తప్పులు లేకుండా శ్రద్ధగా భక్తిగా అన్నీ నేర్చుకొని కనుక చదివితే మన శరీరంలో ఉండే 72,000 నాడులు ఉత్తేజం అవుతాయి. ఎందుకంటే ఆ నుంచి షా వరకు ఉండే అక్షరాలన్నీ లలిత సహస్రనామంలో ఉంటాయి. అల్లులు అచ్చులు అన్నీ ఉంటాయి. పరా ప్రత్యక్ష రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్త మానస హంసిక. ఎలా ఉంటుంది భక్త మానస హంసిక అంటే మనస్సులో హంస అంటే ఏంటి, మన ఊపిరి. అమ్మ ఎలా ఉంటుంది తెలుసా అండి, హంస అంటే ముని మానస హంసిక. ఎప్పుడైతే మునిలాగా ఆవిడ్ని స్తుతిస్తూ ఉంటామో మన ఊపిరిలాగే మనలో ఉంది, మనం ఎక్కడో వెతుకుతాం, ఇక్కడే ఉంది. పరావాక్కు మూలాధార చక్రంలో మొదలైన వాక్కు వైఖరిగా బయటకు వస్తుంది. అదే కదా ప్రాణవాయువు. ఎక్కడుంది అమ్మ, మనతో పాటే ప్రపంచాన్ని చూస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది, చూస్తుంది, వెళ్తుంది. మనం ఏం చేస్తాము, అంతర్ముఖ సమారాధ్యని లోపలే ఉన్నాను చాలా ఈజీగా దొరికేస్తాను నేనంటే, కానీ బహిర్ముఖంగా అని చెప్పి బహిర్ముఖంగానే చూసి 100 కొబ్బరికాయలు కొడదామా, లేకపోతే 20 కేజీలు చక్కెర పొంగల్ చేద్దామా, చెయ్యాలి. అది చేస్తూ అసలు పూజ అనేది ఎందుకు పెట్టారు తెలుసా అండి, ప్రాథమికంగా అవన్నీ చేస్తూ ఇది చూడమనే. అంతేగాని అవన్నీ వదిలేసి అవన్నీ అది అక్కడే చేస్తూ ఉండిపోతూ ఇక నన్ను గుర్తించుకో అని అమ్మ చెప్పాలి. అవి చేస్తూ నన్ను అంతర్ముఖంగా చూడడానికి తాపత్రయపడినా అన్న అని చెప్తే మనం ఇంకా అసలు ఆ కొబ్బరికాయ అట్టిపళ్ళల్లోనే ఉండిపోతున్నాం. ఇది ఒక ధ్యాన శ్లోకము. ఒక్కొక్కటిగా వివరించుకుందాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.